ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇదే బిట్‌కాయిన్‌లో ఉండే అద్భుతం. ఎందుకంటే ఎవరూ కూడా ఈ బిట్‌కాయిన్‌లో ట్రాన్సాక్షన్ హ్యాక్ చేయడం కానీ, లెక్కలు మార్చేసి ఫ్రాడ్ చేయడానికి కానీ అవ్వదు. ఎందుకంటే ఏదో ఒక కంప్యూటర్‌ని హ్యాక్ చేయవచ్చు కానీ, బ్లాక్ చైన్ నెట్వర్క్‌లో ఉండే మొత్తం కంప్యూటర్లన్నీ హ్యాక్ చేయడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. అందుకే బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్ అనేది చాలా సెక్యూర్‌గా ఉంటుంది. ఈ విధంగా ఒక బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడల్లా బిట్‌కాయిన్ మైనర్లు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి వాటిని బ్లాక్స్‌గా మార్చి బ్లాక్ చైన్‌కి యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్‌నే బిట్‌కాయిన్ మైనింగ్ అని అంటారు. ఈ ప్రాసెస్ అంతా చేసినందుకు గాను బహుమతిగా కొన్ని కొత్త బిట్‌కాయిన్స్ క్రియేట్ అవుతాయి. వాటిని బిట్‌కాయిన్ మైనర్లు ఉపయోగించుకుంటారు. ఇలా ఒక బ్లాక్ని బ్లాక్ చైన్‌కి యాడ్ చేస్తే 12.5 బిట్‌కాయిన్లు వస్తాయి. మరి ఈ బిట్‌కాయిన్ మైనింగ్ మనం కూడా చేయవచ్చా అంటే అది చాలా కష్టమైన పని. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి పెద్ద పెద్ద కంప్యూటర్ సర్వర్లను ఉపయోగించాలి. వాటికి అయ్యే కరెంట్ బిల్ లక్షల్లో ఉంటుంది. ఆ సర్వర్ల నుంచి విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. వాటికి కూలింగ్ సిస్టమ్ ఉండాలి. సతోషి